నిర్మాణం చేసినటువంటి వ్యక్తి. ఎక్కడో మనము మరి అమెరికాలో ఆ రకమైనటువంటి స్టూడియోలను చూస్తాము. సూట్ కేసులో డబ్బులు తీసుకొని వెళ్తే, చెక్ బుక్ తీసుకొని వెళ్తే మొత్తం సినిమా షూటింగ్ అంతా చేసుకొని ఆ రీల్ను బయటికి తీసుకొని వెళ్ళొచ్చు. అన్ని రకాలుగా మరి సినిమా షూటింగ్ కావాల్సినటువంటి వ్యవస్థను ఈనాడు మరి రామోజీ ఫిలిం స్టూడియోలో ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు హైదరాబాద్కి ఎవరు వచ్చినా కూడా భారతదేశం నుంచి ప్రతి ఒక్కరు కూడా రామోజీ ఫిలిం స్టూడియో చూడాలనేటువంటి తాత చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ఏ రంగంలో తీసుకున్నా, ఏ కార్యక్రమం చేపట్టినా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మరి స్థానాన్ని, ముఖ్యంగా తెలుగు భాషకు కూడా చాలా గౌరవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి, తెలుగు భాషను ప్రోత్సహించినటువంటి వ్యక్తి. అదేవిధంగా మద్యపాన నిషేధాన్ని కూడా మరి వ్యతిరేకించి మద్యపాన నిషేధం తెలంగాణలో రావడంలో రామోజీరావు గారి కీలక పాత్ర పోషించారు. ఆ రకంగా ఏ అంశాన్ని ఎంచుకున్నా, ఏ రంగాన్ని తీసుకున్నా ఆయన అన్ని రకాలుగా నమ్ముకున్నటువంటి అంశానికి మరి న్యాయం చేసే విధంగా మరి ముందుకున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు. వారు స్వర్గస్థులు కావడము తెలంగాణకే కాదు, ఆంధ్రప్రదేశ్కే కాదు, యావత్ దేశానికి తీవ్రమైనటువంటి లోటు. తప్పకుండా ఆ దిశలో మరి వారి కుటుంబ సభ్యులు వారి యొక్క అడుగుజాడల్లో వారు చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్లాలని, ఆ శక్తి భగవంతుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను.